కన్యా రాశివారు, మీరు ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడం లేదా? సంపాదన వస్తున్నా అదే వేగంతో ఖర్చయిపోతుందా? మరి మీరు చేయవలసింది ఏంటి? ఏం చేస్తే మీ జీవితంలో మార్పులొస్తాయి? ఏ ఏ రోజుల్లో మీరు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అనేది గనక ఒకసారి మనం చూసుకున్నట్లయితే, జనవరి 27, 28, 29 ఈ 3 రోజులు కూడా మీ జీవితాన్ని మార్చే రోజులని చెప్తున్నారు పండితులు. అవునండి, ఈ 3 రోజుల్లో మీ యొక్క పర్సులో ఒక చిన్న వస్తువు పెట్టుకుంటే చాలు, డబ్బు మీకు 4 వైపుల నుంచి రావడం మొదలవుతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలిసినా చేసే విధానాన్ని తప్పు విధానంలో చేస్తూ ఉంటారు. మరి ఇంతకీ డబ్బు 4 వైపుల నుంచి రావాలి అని అంటే, జనవరి 27, 28, 29 ఈ 3 రోజుల్లో మీరు చేయవలసిన పరిహారం ఏంటి? అలాగే మీ జీవితంలో ఉన్న డబ్బు బ్లాకేజ్ ను తొలగించాలి అంటే మీరు చేయవలసిన ఆ యొక్క పరిహారం ఏంటి, దాని యొక్క విధానం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కన్యా రాశి వారు వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన యొక్క ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగలం వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి వారు చాలా నిజాయితీగా కష్టపడుతూ ఉంటారు. కానీ మీ అదృష్టం మాత్రం చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటుంది. దాంతో మీరు బాధపడుతూ ఉంటారు. కష్టాలు, నష్టాలు, సమస్యల వల్ల చిక్కుకుని బయటకు రాలేక మీరు ఎన్నో రకాల బాధలతో సతమతమవుతూ ఉంటారు. అప్పులు, ఆకస్మిక ఖర్చులు, జీతం వచ్చిన 3 రోజుల ఖాళీగా మీ యొక్క పర్స్ కనపడడం, ఎదుటి వాళ్ళకు డబ్బిచ్చి తిరిగి రాకపోవడం, అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆర్థిక సమస్యలతో మీరు ప్రతి నిత్యం కూడా బాధపడుతూ ఉంటారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులపై ఉన్నటువంటి శని, బుధ గ్రహాల యొక్క ప్రభావం. అవునండి, ఈ యొక్క ప్రభావాన్ని జనవరి 27, 28, 29 ఈ యొక్క 3 రోజుల్లో ఒక చిన్న పరిష్కారంతో మీరు మార్చుకోవచ్చు. ఈ 3 రోజులు ఎందుకు ప్రత్యేకమంటే, చంద్రుడి యొక్క స్థితి, బుధుడి యొక్క అనుకూల గోచారం, లక్ష్మీదేవి కటాక్షం పెరిగే కాలం. అవునండి, ముఖ్యంగా కన్యా రాశి వారికి 3 రోజులు కూడా ధన ద్వారాలు తెరుచుకునే రోజులని చెప్తున్నారు పండితులు. పెద్ద పూజలు అవసరం లేదు, పండితులు అంతకంటే అవసరం లేదండి. మీ పర్సులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక వస్తువు పెట్టుకుంటే చాలండి. ఒక పవిత్ర వస్తువు అండి అది. దాన్ని పెట్టుకుంటే చాలు, మీరు మీ జీవితంలో చూడనటువంటి డబ్బును చూస్తారు. మరి ఇప్పుడు అసలు విషయం చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది కన్యా రాశి వారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దామండి. జనవరి 27, 28, 29 తారీఖుల్లో కన్యా రాశి వారు ఒక నంబర్ను రాసి, మగవారైతే మీ జేబులో, ఆడవారైతే మీ యొక్క పర్సులో పెట్టుకుంటే 4 వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది. మీకిక తిరుగు అనేది ఉండదు అని చెప్తున్నారు పండితులు. 100% మీరు ఈ యొక్క నంబర్ను రాసి మీ జేబు లేదా మీ పర్సులో పెట్టుకోవటం వల్ల డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. మరింతకు ఆ నంబర్ ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వరులు అవుతారు, మరికొందరు పేదవారుగా ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, మనం నెక్స్ట్ చెప్పబోయే నంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఇలా చేయటం వల్ల చాలా గొప్పవాళ్ళు అవుతారు. అవునండి, ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం కూడా కష్టపడుతుంటారండి. తమ సాయశక్తుల ఏదో ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఒక పశువులాగా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. పొద్దున లేచింది మొదలు నిద్రపోయే వరకు కూడా వారు ఏదో ఒక రకంగా తమ బిడ్డలు, తమ కుటుంబాలు బాగుపడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ
అనేక రకాలుగా ఏ విధంగా కష్టపడాలి, సంపాదించాలని ఆలోచన చేస్తూ అమలు పరుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కఠోర శ్రమ, అంకిత భావంతో పని చేసినప్పటికీ తాము ఆశించిన సక్సెస్ ని అందుకోలేకపోతుంటారు మనలో చాలా మంది వ్యక్తులు కూడా. దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండొచ్చండి. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటాడు. దాంతో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి యూజ్ అనేది ఉండదు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం 100% లభించదు. అటువంటి సిచ్యువేషన్స్ లో మీ లైఫ్ లో డబ్బు సంబంధిత సమస్యలు రావడం స్టార్ట్ అవుతాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు, లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక నంబర్ ఉందండి. ఆ నంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో విజయం సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. మీరు ధనవంతులవుతారు. అవునండి, గుర్తుపెట్టుకోండి కన్యారాశి వారు, పేదవారిగా పుట్టడం మన తప్పు కాదు. కానీ పేదవారిగా మిగిలిపోవడం మాత్రం ఖచ్చితంగా అది మన తప్పే అవుతుంది. మరి ఇందుకు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇంతకు ముందు ఈ యొక్క జనవరి 27, 28, 29 ఇప్పుడు ఈ యొక్క 3 రోజుల్లో కూడా కన్యరాశిలో జన్మించిన జాతకులు ఒక తెల్ల పేపర్ మీద ఒక నంబర్ను రాసి మీ జేబులో పెట్టుకుంటే మీరు కోటీశ్వర్లు అవుతారు. మరింతకు ఆ నంబర్ ఏంటి, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, అసలు ఇంతకు ఆ నంబర్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే 88855. అవునండి, 88855. 100% మీరు ఈ యొక్క నంబర్ని రాసి మీ యొక్క జేబులో లేదా పర్సులో పెట్టుకోవటం వల్ల డబ్బుకి మీకు ఎలాంటి లోటు ఉండదు. ఈ యొక్క ఏంజల్ నంబర్స్ కి చాలా శక్తి అనేది ఉందండి. అవునండి, ఎంతో శక్తి కలిగినటువంటి పవర్ఫుల్ అయినటువంటి ఈ యొక్క ఏంజల్ నంబర్ మీ జీవితాలను మార్చివేస్తుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఆర్థిక పరంగా మీ యొక్క ఫ్యామిలీలో ఎటువంటి సమస్య ఉండదండి. డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు. కన్యా రాశిలో జన్మించిన వారు ఎవరైనా సరేనండి, ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటే, ఆ ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలని అనుకుంటూ ఉంటే, ప్రతినిత్యం ఎవరైతే కష్టపడుతూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఫలితం ఆశిస్తున్నా అది రాకపోయినా, ఎవరైతే నిరుత్సాహపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఈ యొక్క నెంబర్ చాలా హెల్ప్ అవుతుందండి. అవును, మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలని అనుకుంటూ ఉంటే, ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో కన్యారాశి వ్యక్తులందరూ కూడానండి శ్రద్ధగా ఇప్పుడు మనం చెప్పుకున్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఏంజల్ నంబర్ అయినటువంటి 88855 అనే నంబర్ని మీ వద్ద ఉంచుకోండి చాలు. మీరు ఈ నంబర్ని మీ వద్ద ఉంచుకుంటే ముందు చక్కగా మీరు అంటే ఈ యొక్క నంబర్ని ఉంచుకునే ముందు మీరు ఏం చేయాలి అని అంటే, చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే మీ యొక్క ఇష్ట దైవానికి పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ని తీసుకోండి. అందులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ 88855 అనే నంబర్ను రాసి, మనం చెప్పుకున్నట్లు మగవారైతే మీ జేబులో, ఆడవారైతే మీ పర్సులో ఈ నంబర్ను రాసి, ఈ యొక్క నంబర్ను రాసి ఆ పేపర్ను తీసుకుని మీ వద్ద ఉంచుకోండి. దానివల్ల కన్యా రాశి వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీకు సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయండి. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ అనేది లభిస్తుంది. మీరు ధనవంతులు అవుతారండి. డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు అని చెప్తున్నారు పండితులు. అవునండి, 100% ఇదే జరుగుతుంది. జనవరి 27, 28, 29 తారీఖులో ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకోండి. మీ జీవితాల మార్పులు వస్తాయి. సో చూసారు కదా కన్యారాశి వారు, జనవరి 27, 28, 29 తారీఖుల్లో మీరు చేయవలసిన పరిహారం ఏంటి, డబ్బు సంబంధ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.